హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి. ఓం నమో సత్యదేవాయ నమః. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం క్షేత్రం అండి. భక్తుల హృదయాలను ఆవహించిన ఈ పుణ్యక్షేత్రము. ఇక్కడ వెలిసి ఉన్న ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహిమలైతే అనంతమండి, చెప్పలేనివి. ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం వెనుక ఉన్న గాథ, భక్తి ఫలితాలు, అన్నవరం దేవస్థాన ప్రాధాన్యత గురించి అయితే మనమైతే తెలుసుకుందామండి. ఇక్కడ సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ఈశ్వరుడు, సత్యనారాయణ స్వామి శ్రీ మహావిష్ణువుగా, పక్కన లక్ష్మీదేవిగా ఇక్కడ నాకైతే దర్శనమిస్తున్నారండి. సత్యనారాయణ వ్రతం అనేది సత్య మార్గంలో నడవాలని, సత్యాన్ని ఆచరించాలని తెలియజేసే ఈ మహావ్రతము. సత్యనారాయణ వ్రతంను పేద ధనిక తేడా లేకుండా ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే వారికి కష్టాలు తొలగిపోయి సౌభాగ్యం కలుగుతుందని మనకి ఇక్కడ శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. ఈ వ్రతం గాథలో వాణిజ్యం చేసే ఒక వ్యాపారి, పేద బ్రాహ్మణుడు, అరణ్యవాసి, రాజు అందరూ కలిసి మహిమతో శ్రేయస్సు కలగాలని పొందారని ఈ కథలు అయితే మనకు చెప్తున్నాయండి. అన్నవరం ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులైతే ఈ వ్రతాన్ని నిర్వహించి తమ కోరికలను అయితే నిర్వహించుకుంటారండి. అక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అన్నవరం ప్రసాదము స్వామివారి భక్తుల హృదయాలకు తీపిగా నింపుతుందండి. భక్తి శ్రద్ధలతో మనము కలిసే చోటైతే అన్నవరం అండి. అక్కడ అన్నవరంలో వేలాది మంది భక్తులైతే ప్రత్యేకంగా ఇక్కడ ఉంటూ ఉంటారండి. ఇక్కడ గోశాల అండి. గోశాల, ఇక్కడ గో సంరక్షణలో ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నారండి. భక్తులందరూ సత్య మార్గంలో నడవాలని, స్వామిని విశ్వసించాలని మనకైతే ఈ వ్రతం అయితే మనకు తెలియజేస్తుందండి. మీరు కూడా అన్నవరం వెళ్ళి ఈ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటే ఆ దివ్యశక్తి మీ జీవితంలో కూడా సౌఖ్యము, శాంతి, సంతోషం అయితే ప్రసాదిస్తుందండి. ఇక్కడ గో సంరక్షణ కేంద్రంలో అయితే ఇక్కడ గోవులు చాలా ఉన్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు స్వయంగా అన్నవరంలో సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నప్పుడు స్వామివారు 5 కథలు అయితే చెప్పారండి. ఆ కథలు స్వయంగా నేను మీకు మీ ముందుకైతే తీసుకొచ్చానండి. వ్రతంలో చెప్పిన కథలు విన్నా కూడా మనకు మన జీవితంలో సంతోషము, కష్ట సుఖాలు అనేవి అయితే వస్తాయండి. వ్రతం విని ప్రసాదం తీసుకున్న వారందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినంత పుణ్యం వస్తుందని ఇక్కడ పంతులు అయ్యవారైతే చెప్పారండి. మీరు కూడా ఈ వ్రతంలో కథ విని ఆచరించండి. మనం వ్రతము 300వ దర్శనము, 500, 2000 వ్రతం కొద్ది ఉన్నాయండి. మనకి ఇలాగా అందరూ ఒకే హాల్లో కూర్చొని ఇలా వ్రతం చేయించుకోవడానికి అయితే 500 రూపీస్ అయితే అవుతుందండి. కిట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా ఇలాగే శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల ధరించి లక్ష్మీదేవితో కొడుకన వాడై దేవీత్తమానంగా ప్రకాశన శ్రీ మహావిష్ణు చూసినాథ మహాముని అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. స్తోత్రాలకు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందుకోసం నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటని చెప్పడిగేసరికి నారద వారు చెప్పారు, ఈ మహానుభావ, నేను అన్ని లోకాలు తిరుగుతూ వస్తూ ఉన్నాను. ఆఖరిన భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో ప్రజలు అనేకమైన పాపకార్యాలు చేస్తూ కష్టాలను అనుభవిస్తున్నారు. ప్రజలు తరింపు చేయడానికి వ్రతం కానీ, తపస్సు కానీ, నోము కానీ ఇదనట్లయితే నాకు తెలుపు, ప్రజలకు చెబుతా అని చెప్పారట. నారద వారు శ్రీ మహావిష్ణువుతోటి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదతో చెప్పారటండి, నారద, స్వర్గ మధ్యాది లోకంలోను దుర్లభమైనది సత్యనారాయణ స్వామి వ్రతము కలదు. వ్రతాన్ని ప్రజలంతా కూడా చేసినట్లయినా వారి దుఃఖ సుఖాలు నశిస్తాయి, ధన ధాన్యాల సంపదలు కలుగుతాయి, సుఖంగా ఉంటామని చెప్పారని. మళ్ళా నారదవారి శ్రీ మహాత్మయ్యా అంటే, ఓయి మహానుభావ, నాకు ఒకరైతే చెప్పు సతనామృతాన్ని, దీనిని ఎలా చెయ్యాలి, పూర్వం ఎవరైనా చేశారా లేదా,
సౌర్యంగా క్లుప్తముగా వివరించమని కోరారట నారద వారు శ్రీ మహావిష్ణువుని. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదతో చెప్పారండి, నారద యొక్క వ్రతాన్ని వైశాఖ మాసమని, జ్యేష్ఠ మాసమని, శ్రావణ మాసమే ఉత్తమ లేడు. ఏ రోజునైనా సరే భక్తి శ్రద్ధలకు వ్రతాన్ని చేసుకోవచ్చును. వ్రతాన్నింటిలో కానీ, గోవులు తిరిగే చోట కానీ, నదీ తీరంలో కానీ, ఒక గుళ్ళో కానీ ఎక్కడ వ్రతాన్ని చేసుకోవచ్చును. మరి ఈ వ్రతాన్ని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనే నిమిత్తము లేదు. ఎవరైనా దాన్ని ఆచరించవచ్చును. వ్రతానికి ముందుగా ఒక మండపాన్ని ఏర్పరచాలి, అందులో బియ్యం పొయ్యాలి, ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి, తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు 9 గ్రహాన్ని మండపంలో తమలపాకులు వేసి ఆవాహన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతమును మట్టితో కానీ, బంగారంతో కానీ, వెండితో కానీ తమ శక్తి కొలది యథాశక్తిగా వ్రతములు చేయించి యథావిధిగా పూజ చెయ్యాలి. పూజ అయిన తర్వాత స్వామివారికి బాగా ఇష్టమైన ప్రసాదం గోధుమనూక, ఆవు పాలు, పంచదార, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామి వారికి నివేదన చేయాలి. మరియు వ్రతం అయిన తర్వాత బ్రాహ్మణులను, బంధువులను అందరినీ కూడా పిలుచుకుని వచ్చి ఆదిత్యాది నవగ్రహాలు 9 గ్రహాలకి శాంతి కలగాలని, మనం చేసుకున్న వ్రతానికి శాంతి కలగాలని, చుట్టాలకి, బంధువులకి వచ్చిన వారందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి. వచ్చిన వారందరికీ కూడా కొత్త బట్టలు ఇస్తూ ఉండాలి. చెయ్యించిన పండిత పురోహిత బ్రాహ్మణులకు పండిత సత్కారం చేయాలి. ఈ ప్రకారం ఎవరైతే చేస్తూ ఉంటారో నారదా, ఎవరైతే భక్తి శ్రద్ధలతో నా కథని పూర్తిగా వింటూ ఉంటారో, ఎవరైతే నాకు ఇష్టమైన ప్రసాదాన్ని కళ్ళకు తింటూ ఉంటారో, ఎవరైతే మిక్కిలు ఒక అన్నదానమని, వస్త్రదానమని, అడిగిన వెంటనే దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారో నారదా, వారందరూ కూడా ఈ లోకంలో ఉన్న కోరికలు అనుభవించి జీవితాంతమున నా సన్నిధికే చేరుతారని శ్రీ మహావిష్ణువు వైకుంఠములో నారదవ తిరుమాల ప్రథమోధ్యాసమాప్త. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. గోవింద. కాలమున గర్భ దరిద్రుడు ప్రతిరోజు కూడా లక్ష్యమితో జీవించి ఒక బీద బ్రాహ్మణుడు తర్వాత బీద బ్రాహ్మణులు ఆయన ఒక రోజున ఆకలి బాధ చేత ఎన్ని వీధులు తిరిగినా పిడికిడైన భిక్షం లభింపక అతి విచారంగా ఉన్నట్ట బ్రాహ్మణుడు. ఆయన సత్యనారాయణ స్వామి వారికి దయగలిగి ఒక ముసలి బ్రాహ్మణుడు స్వామి వారి ధరించి వేద బ్రాహ్మణుడిగా వచ్చడిగాతో, ఏ బ్రాహ్మణుడా మీరు ఎందుకోసం ఈ విధంగా విచారంగా ఉన్నారే, మీ మనసులో ఉన్న కోరిక ఏమిటని చెప్పడిగేసరికి వేద బ్రాహ్మణుడు చెప్తాతో, ఈ మహానుభావ నేను బ్రాహ్మణను, ప్రతిరోజు కూడా భిక్షమెతుతో జీవించే బ్రాహ్మణను. ఈ రోజు నేను కాశీపట్టానికి భిక్షానికి వెళ్ళాను. అక్కడ నాకు పిడికిడైన భిక్షం లభింపక అతి విచారంగా ఉన్నాను. నా దారిద్రము దుఃఖము పోవడానికి మీ దగ్గరేనైనా చిన్న ఉపాయం తెలుపును కోరగా, అప్పుడు స్వామివారు బ్రాహ్మణుడు చెప్పారట, ఓ ఈ బ్రాహ్మణుడా, నువ్వు ఇలా విచారించకు. ఈ కలిగా ఉందున సత్యనారాయణ స్వామి అనే దేవుడున్నాడు. ఆ దేవుని యొక్క వ్రతము కొరకలదు. వ్రతాన్ని చెయ్యి, నీ దారిద్రము దుఃఖము పోయి సుఖంగా ఉంటామని చెప్పి వ్రత విధానం దగ్గర చెప్పి స్వామివతం బ్రాహ్మణుడు మరి బుద్ధితోలోకి వెళ్ళి అంతర్ధానము మాయమైపోయారట. తర్వాత వీరవ్రాన్ని అనుకున్నాక ఆ బ్రాహ్మణుడు నాకు చెప్పిన వ్రతమున్నదే, వ్రతాన్ని తప్పక నేను కూడా ఆచరిస్తానని మనసులో సంకల్పించి ధనవంతులు ఎక్కడైతే ఉంటారో ఆ వీధికి పోయే భిక్ష చేయగా ప్రతిరోజు వచ్చే ధనం కన్నా ఎక్కువ ధనం వచ్చిందంటే ఆ ధనము చేతే పూజా సామాగ్రి సమకూర్చి తమ శక్తి కొలది తమ ఇంట్లో వ్రతాన్ని చేశాక వీధ బ్రాహ్మణులు ఆ వీధ బ్రాహ్మణుల వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఈ లోకంలో ఉన్న కోరికలన్నీ కూడా అనుభవించారట. ఆయన కానుక రోజున ఏకాదశి మహాప్రదం రోజున తమ ఇంట్లో వ్రతాన్ని చేయడం చూసి ఒక కులమే వ్రతాన్ని ఆచరించారట. వారు కూడా భోగ భాగ్యాలన్నీ కూడా అనుభవించి ఈ కులమేవాడు ఈ వేద బ్రాహ్మణ వ్రతాన్ని చేసి ఈ లోకంలో ఉండే సమస్తమైన కోరికలన్నీ కూడా అనుభవించి జీవితాంతమున శ్రీమాపిక చిరాట వారిద్దరూ కూడా ద్వితీయోధ్యాసమాప్త. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. గోవింద.
ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అనేది అయితే మీరు ఒక సపోర్టివ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.